Now we have to discuss about nature of electricity. What is electricity? Electricity is nothing but current. Current అన్న electricity అన్న మనకి సేమ్. అయితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? కరెంట్ అన్న కరెంట్ని మనం ఇంట్లో వాడుతున్నాం కదా. సో ఇంట్లోనే కాదు, ఇండస్ట్రియల్స్ పర్పస్ కానీ, అగ్రికల్చర్ పర్పస్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కానీ మనం ఎలక్ట్రిసిటీని అనేది యూజ్ చేస్తున్నాం. అసలు ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? అసలు ఈ ఎలక్ట్రిసిటీలో మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తాం అంటే కనుక, మనం ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని మెటీరియల్స్లో మాత్రమే ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. మెయిన్గా వచ్చేసరికి ఏ మెటీరియల్స్లో అంటే కనుక అల్యూమినియం, కాపర్, సిల్వర్. సో మనకి మెయిన్ వచ్చేసరికి అల్యూమినియంలో కాపర్, సిల్వర్. సో ఈ మెటీరియల్స్లో మాత్రమే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాము, అలాగే ఫ్లో అవుతుంది. సో మనకి ఈ యొక్క మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అల్యూమినియం, కాపర్, సిల్వర్, వీటిని మనం ఏమంటామంటే కండక్టర్స్ అంటాం. సో వీటిని మనం కండక్టర్స్ అంటాం. సో ఈ యొక్క అల్యూమినియం, కాపర్, సిల్వర్ కానీ ఈ యొక్క కండక్టర్స్ అనేవి మనకి కొంత వెయిట్, కండక్టర్స్ ఏమైనా తేలిగ్గా ఉంటాయా? ఉండవు. ఇవనేవి కొంత వెయిట్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ యొక్క కండక్టర్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ నేను కండక్టర్ ఇలా ఉందని తీసుకుంటున్నాను. సో కండక్టర్, దిస్ వన్ ఇస్ ద కండక్టర్. కాపర్ ఆర్ అల్యూమినియం ఆర్ సిల్వర్. సో ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నాం. ఈ కండక్టర్ అనేది కొంత వెయిట్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ యొక్క కండక్టర్ లోపల, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వైర్, అల్యూమినియం ఇస్ నథింగ్ బట్ వైర్. సో ఈ యొక్క వైర్ లోపల కొంత స్పేస్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి స్పేస్ అనమాట. సో ఈ స్పేస్ లోపల ఏముంటుంది అంటే కనుక, ఈ స్పేస్ లోపల మనకి మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి ఇది ఒక కండక్టర్. సో ఈ కండక్టర్ అనేది కొంత వెయిట్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క కండక్టర్ లోపల కొంత స్పేస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ స్పేస్ లోపల ఏముంటాయంటే మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ యొక్క మాలిక్యూల్స్ని మనం ఏమంటున్నామంటే యాటమ్స్ అంటున్నాం. ఓకేనా. సో ఈ మాలిక్యూల్స్ని మనం ఏమంటామంటే యాటమ్స్ అంటాం. సో మనకి ఈ యొక్క కండక్టర్ లోపల కొంత స్పేస్ అనేది ఉండదు, చాలా స్పేస్ ఉంటుంది. సో మనం కండక్టర్ ఎంత లెంత్ తీసుకుంటామో సో అంత లెంత్ వరకు స్పేస్ అనేది ఉంటానే ఉంటుంది. ఓకేనా. సో ఈ స్పేస్ లోపల మనకి ఒక్క యాటమ్ ఉంటుందా అంటే కాదు. ఓకేనా, నంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. ఓకేనా, లైక్ దిస్. సో మనకి ఇదొక యాటమ్ అనుకుంటే ఇదొక యాటమ్. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో యాటమ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో యాటమ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ ద యాటమ్. ఓకేనా. సో మనకి ఈ యొక్క యాటమ్ లోపల మనకి సెంట్రల్ పార్ట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ చుట్టూతా కూడా మనకి ఏముంటుందంటే కనుక, ఏముంటాయంటే మనకి న్యూట్రాన్స్, ప్రోటాన్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి సెంట్రల్ పార్ట్ని న్యూక్లియస్ అంటాం. ఓకేనా, సెంట్రల్ పార్ట్ని న్యూక్లియస్ అంటాము. సో దీని యొక్క న్యూక్లియస్ చుట్టూతా